రోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవం ఏంది అనేది మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, అదే విధంగా ప్రజలందరికీ ఈరోజు అర్థమవుతుంది కేసీఆర్ గారి ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటుందో ఈరోజు కళ్ళ ముంగట కనిపిస్తుంది. అందుకే గ్రామాలలో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మన్ను మోసుడు, దుమ్ము మోసుడు. మహారాజు కేసీఆర్ గారిని ఎందుకు ఓడగొట్టుకుంటున్నాం అనేటువంటి బాధ ఈరోజు గ్రామాలలో స్టార్ట్ అయింది. అయితే మల్కాజిగిరి పార్లమెంటుకు వచ్చేసరికి ఒక్క లక్ష్మారెడ్డి గారే లోకల్, అక్కడ మిగిలిన ఇద్దరు తెలుసా వాళ్ళ అడ్రస్ మీకు? రెండోది, లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు నుంచే సోషల్ సర్వీస్ చేస్తూ మా మల్లన్న ఏం చెప్పిండు, నాకంటే చాలా మంచోడు అని చెప్పిండు, గొప్పోడు అని చెప్పిండు. మా కేతమ్మ మాట్లాడింది చూసిన నేను. నీలక మాట్లాడితే ఇక కాంగ్రెస్ కాదు కదా, ఎవడు ఈ రాష్ట్రంలో ఉండడు. ఎందుకంటే నీ కడుపు బాధ ఏంది అనేది, ప్రజల బాధ ఏంది అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఎలక్షన్ రణరంగం కాబట్టి నేను మీ అందరికి ఒకటే నేను చెప్పేది, మా ఎమ్మెల్యేలు అందరు, శాసనసభ్యులు అందరూ మనోళ్ళే. మరి 7 మంది మనమే ఉన్నాం. లక్ష్మారెడ్డి క్యాండిడేట్ కాదు, మీరే క్యాండిడేట్లు. పార్టీ పరంగా రాగిడి లక్ష్మారెడ్డి గారి క్యాండిడేట్ అని మన అధ్యక్షుల వారు పంపించారు. కానీ ఇది మన బాధ్యత. నేను గౌరవ శాసనసభ్యులకు, మా మేయర్లకు, మా కార్పొరేటర్లకు, మా కార్యకర్తలకు, నాయకులకు, కౌన్సిలర్లకు చెప్పేది, మనమే క్యాండిడేట్ లాగా పనిచేయాలి. ఎమ్మెల్సీలు కూడా మీరెట్లా ఆ రోజు క్యాండిడేట్లుగా ఉండి గ్రామం తిరిగారు, బస్తీ తిరిగారు. ఈరోజు కూడా మీరే క్యాండిడేట్ అనుకొని పనిచేయాలి. ఎదుటోని తిట్టేటప్పుడు తిడదాం, ఎదుటి పార్టీని తిట్టేటప్పుడు తిడదాం, కానీ మనం ఏం చేసినామో వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ప్రజలకు గుర్తు చేయండి. పొద్దుస్తమానం వాళ్ళని వీళ్ళని తిట్టుడు కాకుండా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం చేసినాం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు నిరంతరంగా మీకు అందుబాటులో ఉన్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా మనం ఆ పని తీసుకున్నాం, అది గుర్తు చేయాలి ప్రతి ఇంటికి పోయి. మేమెట్లా చేసినామో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని సింగిల్ వాయిస్ కింద మనం ప్రజల్ని కదిలించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే నా గౌరవ శాసనసభ్యులకు, మా నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. మీరు మార్నింగ్ 7 o'clock నుంచి 9 వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని మన అసెంబ్లీలలో, కార్పొరేషన్ ఎన్నికలలో మనం ఎట్లయితే తిరిగినామో ఆ పద్ధతిలో స్టార్ట్ చేస్తాం. సాయంత్రం 3 గంటలు మంచిగా తిరగవచ్చు, పొద్దున కొంత 2 గంటలు తిరిగినా సాయంత్రం బ్రహ్మాండంగా కొంత చల్లబడగానే 9 గంటల దాకా తిరగవచ్చు, అవసరం అనుకుంటే 10 గంటల వరకు తిరగవచ్చు. నేను అడుగుతున్న, ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలనలో మరి మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు ఈ 100 రోజులలో ఒక్క చీపురు పుల్లనన్నా మన బస్తీకి వచ్చిందా? అప్పుడున్న పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? తాగే నీళ్లు తగ్గినాయా? కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తుందా? కాబట్టి ఆ విషయాలను గుర్తుపెట్టాలి, ప్రజల దగ్గర పోయి ఈ విషయాలే మాట్లాడాలి. రోజు వాళ్ళని తిడితే వీళ్ళని తిట్టడానికే చాలా టైం ఉంది. రేపు రోడ్ షోలు జరిగినప్పుడు తిట్టేటప్పుడు ఆ రోడ్ షోలలో తిట్టవచ్చు, ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి తిట్టవచ్చు. కానీ వ్యత్యాసం ఏందనేది ప్రజలకు చేరువ కావాలి. మన ప్రభుత్వం సంపూర్ణంగా కార్యక్రమాలు చేసింది. ఇదే గ్రేటర్ హైదరాబాద్లో
పెళ్ళైనా పేరంటమైనా సావైనా మంచి అయినా చెడైనా ఒక రోడ్డు నుంచి ఇంకొక రోడ్డు పోవాలంటే భయంకరమైనటువంటి కష్టాలు పడుతుండే. కానీ కేటీఆర్ గారు అండర్ పాస్ అని ఫ్లైఓవర్లని మరి బ్రహ్మాండంగా మీకు ఆ కనెక్టివిటీ ఎల్బీ నగర్ చౌరస్తా ఒకప్పుడు పోతే ఎట్లుంది, ఈరోజు పోతే ఎట్లుంది, మీకు బాల్నగర్ పోతే ఎట్లుంది, ఇట్లా మల్కాజిగిరి కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే కుత్బుల్లాపూర్ ప్రాంతమైనా కానీ కుకట్పల్లి ప్రాంతమైనా కానీ చాలా అద్భుతాలు. ఒకప్పుడు మన ప్రాంతానికి తాగడానికి నీళ్ళంటే 5 రోజులకు వస్తుందా తెలియదు, 10 రోజులకు వస్తుందా తెలియదు. ఒక్క ట్యాంకర్ వస్తే జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి గత 10 సంవత్సరాల కింద ఉండే. మళ్ళా అదే పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి మీకు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ధైర్యంగా రాజకీయాలలో ఉండమే, ధైర్యంగా ఉండి పోరాటం చేయాలి. అందరం ముందుకెళ్దాం. జరిగేటి అన్నీ జరుగుతుంటాయి. కానీ ఈరోజు మనం చెప్పుకోవడానికి 100 ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేవు. వాళ్ళు పొద్దున్న లేస్తే మనం తిట్టడం తప్ప వాళ్ళు ఏం చేసిరో కదా కావాలి. వాళ్ళు మనం తిట్టుడు, మనం వాళ్ళని తిట్టుడు కాదు. అల్టిమేట్గా మధ్యలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు ఎవరు మేలు చేసిరు అనేదే మనకు అత్యంత అవసరమైనటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే మా 7 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, మా ఇన్ఛార్జులు, 5 మా మేయర్లు, మా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. మీరు తలుచుకుంటే వేరేవాడు వస్తాడా? కానీ మీరు ఇది మీ ఎలక్షన్ అనుకోండి. మీరు ఏం చేశారంటే ఇది రాగి లక్ష్మారెడ్డి ఎలక్షన్ అనుకుంటున్నారు. కాదా, అది మన ఎలక్షన్, ఇది మన పార్టీ ఎలక్షన్, ఇది గులాబీ జెండా ఎలక్షన్. కాబట్టి మనం అందరం ఖాళీ ఉండకుండా, ఇప్పుడు మనకున్న క్యాడరు మల్కాజిగిరిలో ఏ పార్టీ కన్నా ఉందా? మీరు ఆలోచన చేయండి. మల్కాజిగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనకున్నటువంటి కార్యకర్తల బలం ఎవరికన్నా ఉన్నదా? మరి దాన్ని అడ్వాంటేజ్ ఎందుకు తీసుకోవద్దు? మనమే ప్రజల దగ్గరికి ఎందుకు పోవద్దు? మనం ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు రావాలంటే ఏడికని రావాలి? రాగలుగుతారా? వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు వెంటనే ఆ కార్యక్రమాన్ని రేపంటే రేపు కాకపోయినా కానీ అట్లీస్ట్ సోమవారం నుంచి ప్లాన్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాజకీయాలలో చెప్పుకోవడానికి కొన్ని 100 ఉన్నాయి. మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పడానికి 100 ఉన్నాయి. గ్రామాలలో వెళ్ళి చెప్పడానికి 100 ఉన్నాయి. 24 గంటల కరెంట్ ఇచ్చింది మనమే అని చెప్పొచ్చు. తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చింది మనమే అని చెప్పొచ్చు. రోడ్ కనెక్టివిటీ కానీ, సివరేజ్ కానీ, దీంతో పాటు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇట్లా కార్యక్రమాలన్నీ ఇచ్చింది మనమే అని చెప్పుకునేటువంటి అవకాశం మనకు తప్ప వాళ్ళకు లేదు. వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంతా గెలిపించినాం, ఊర్లల్లో మరి వాళ్ళు ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం తీసుకొచ్చి ఇస్తారని, ఏదో 6 గ్యారెంటీలని మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా గ్రామాలలో ఓటు జరిగింది. కానీ అల్టిమేట్గా 100 రోజులలో వాళ్ళ నిజస్వరూపం కానీ ఓటేసినటువంటి ప్రజలు కూడా బాధపడుతుర్రు. అయ్యో కేసీఆర్ గారిని మేము పోగొట్టుకుంటాం కదా, మా బతుకు ఇట్లా అయిపోయింది అనేటువంటి భావన ఈరోజు గ్రామాలలో స్టార్ట్ అయింది. కాబట్టి నేను మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ముళ్ళకి అందరికీ మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు మల్కాజిగిరి పార్లమెంటు గెలిస్తే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో పాటు, మా ఎమ్మెల్సీలతో పాటు, మా నాయకులు, కార్పొరేటర్లు
ఎందుకంటే దాని తర్వాత